అయిపోయి. హలో. హలో అరే, నీకు వీడియో పంపించా చూడు. సరేరా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు డాడీ? నిన్ను ఇక్కడ జాయిన్ చేపిద్దామని. ఎందుకు? నాకు ఆల్రెడీ డాన్స్ వచ్చు కదా. చూడలేదా నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్? చూసిన కామెంట్స్ చూసిన, నీ డాన్స్ కూడా చూసిన. మరి నీకు నచ్చలేదా? నువ్వు ఆ రీల్స్లో చేసే డాన్స్కి, మాస్టర్ దగ్గర నేర్చుకొని చేసే డాన్స్కి తేడా ఉంటుందిరా. నువ్వు చేస్తున్నావు కానీ ప్రొఫెషనల్గా నేర్చుకొని చేస్తే అది వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇది అవసరమా డాడీ? చూడు బేట, ప్రతి మనిషికి చదువుతో పాటు కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అట్లున్నప్పుడు వాటిని నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కరెక్ట్ రూట్లో పెడితే చాలు. ఫ్యూచర్లో అదే మనకు ఒక రూట్ చూపిస్తుంది. నువ్వు ఆ వీడియోస్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ చేసేది ఇంకొంచెం బెటర్గా చేయాలని నేను ఈ క్లాస్లో జాయిన్ చేపిస్తున్నాను. సరే శ్రీనివాసులు, నువ్వు ఎట్లంటే అట్లా. మాస్టర్, ఈ స్టెప్ అర్థం కాలేదు. సరే నేను చెప్తాను చూడు. ఓకేనా? 5, 6, 7 గో. చాలా బాగా డాన్స్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. హాయ్ అన్నయ్య. హాయ్. నువ్వు క్రికెట్ కూడా ఆడతావా? అప్పుడప్పుడు. చాలా బాగా ఆడుతున్నావుగా. థ్యాంక్ యూ. అవును, నువ్వేంటి ఇక్కడ? క్లాస్ నుంచి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. క్లాసా? ఏం కోర్స్ చేస్తున్నావు? కోర్స్ కాదు, డాన్స్ క్లాస్. డాన్స్ క్లాసా? మళ్ళీ మీ డాడీకి తెలుసా? డాడీయే తీసుకెళ్ళి మరీ జాయిన్ చేయించారు. ఓ వావ్, గ్రేట్ అసలు మీ డాడీ. అందరికీ ఇలాంటి డాడీ ఉంటే బాగుండు. ఎందుకలా?
అవునా? మళ్ళీ నేను ఇట్లా క్రికెట్ ఆడుతున్నాను మా డాడీ ముందు చెప్పకు. ఓకే అన్నయ్య, బాయ్ మరి. బాయ్. Five, six, seven, go. Just a little flick, just timing. That'll be 4 more. 21 without loss. ఏవండి వెళ్ళి కొత్తిమీర తీసుకురండి. That's a lovely shot. బాగవే, ఇక్కడ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. It just flicks it. Such a great shot that he possesses here. And he's hit that up near the splice and yet it zoomed away. క్రికెట్ చూస్తారు కానీ మమ్మల్ని మాత్రం ఆడినారు. ఏంట్రా? ఏంలే, కొత్తిమీర అంట. నడవండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతా. అబ్బా సరిపదా. సరే నేను వెళ్తున్నా, బాయ్. సరే జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నాడు రా? ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాడు రా. ఏం ఇన్స్టిట్యూట్ రా? ఏం లేదు, కాలేజ్ అయిపోయింది కదా, ఏదో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్స్ చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిపోతే జాబ్ పక్క లక్షల్లో శాలరీ వస్తుందిరా. అవునా? అవును, ఇంతకు మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ పనికి మాలిన వీడియోస్ చేయడం ఆపేస్తుందా లేదా? గట్టిగా చెప్పినావా లేదా? గట్టిగా చెప్పడం ఏందిరా, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయినా. ఏంటి కొంపతీసి హాస్టల్లో జాయిన్ చేసావేంది? హాస్టల్ కాదురా, డ్యాన్స్ క్లాస్లో. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయిని అలా డ్యాన్స్ క్లాస్ పంపించడం ఏంది? అయినా డ్యాన్సులు మనం తిండి పెడతాయా? దేనికైనా పనికొస్తుందా? అయినా ఇప్పుడు రోజులు ఎట్లున్నాయో తెలుసు కదరా నీకు. అమ్మాయిని అమ్మాయిలాగే పెంచాలి. ఏదైనా కోర్సు నేర్పించరా, జాబ్ చేయడం పనికొస్తుంది. జాబ్ తర్వాత పెళ్లి చేయరా, అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయడం ఎందుకు? 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. 10 మంది 10 రకాలుగా అనుకుంటూనే ఉంటారులే, కానీ నువ్వు ముందు వచ్చిన పని చూసుకో, నేను వెళ్ళొస్తా. నీ కర్మరా బాబు. అన్నా నువ్వు కొత్తిమీర ఇవ్వు. డాడీ, నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేసి వస్తా. సరేరా, బాయ్. బాయ్. జాగ్రత్త. సరే. హలో. అరే చెప్పరా బాబు. మన రామ్కి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందిరా. 8 lakhs per annum అంట. అవునా? మంచిదే కదరా, కంగ్రాట్స్ రా. ఇంకేంటి? ఏం లేదురా. రియా ఏం చేస్తుంది? ఇప్పుడే క్లాస్కి వెళ్ళింది. డాన్స్ క్లాసా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, చదువు ఇంపార్టెంట్ అని. పిచ్చి పిచ్చి డాన్సులు కాదు. సరేలేరా, ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది కదా, చేసుకొని దాంట్లో మందేముంది. నువ్వు మారవరా బాబు. पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి. మరింత మందిని వదిలించుకునే క్యా హువా డాడీ, డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఈ లాక్డౌన్ టైంలో కొత్త జాబ్ చూసుకోవాల్సిన టైం వచ్చింది బేటా. అయ్యా, జాబ్ పోయిందా? ఇట్స్ ఓకే డాడీ, నువ్వు అట్లా డల్ అయిపోతే ఎట్లా? ఈ జాబ్ కాకపోతే ఇంకోటి. డోంట్ వరీ,
డాడీ డాడీ ఆన్లైన్లో డాన్స్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నానంట, నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. సరేరా చెయ్యి. సరే అంటే సరిపోదు, వీడియోస్ అన్నీ నువ్వే తీయాలి. సరే నేను పైకి ప్రాక్టీస్ చేసుకుంటా, బాయ్. హలో సార్, మీ కంపెనీ పోర్టల్లో జాబ్ కోసం అప్లై చేశాను, బట్ ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. డాడీ ఏంటి స్పెషల్? ఇగో చూడు. ఒక్క నిమిషం. హలో, థ్యాంక్ యూ సో మచ్. ఎవర్రా? హలో మిస్టర్ శ్రీనివాస్, యువర్ వన్ అండ్ ఓన్లీ డాటర్, అప్కి బేటీ, నీ కూతురు డాన్స్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిపోయిందో. అసలు డాన్స్ ఏంది డాడీ, పిచ్చి లేపేసినావులే. ఈ డాడీ కూడా డాన్సరేరా? ఆహా, అదన్నమాట స్టోరీ. అయితే నువ్వు కూడా డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి. నేను పార్టిసిపేట్ చేస్తే నేనే గెలుస్తాగా మరి, అప్పుడు నువ్వు ఏడుస్తావని. ఆహా, అబ్బాబ్బాబ్బా. రెడీయా? రెడీ. నువ్వు పొజిషన్ తీసుకో, నేను వెళ్ళి సాంగ్ ప్లే చేస్తాను. ఓకే. రెడీయా?
గెస్ట్ రెడీ ఉన్నారు. ఎంతసేపు? కెమెరా రెడీయా? ఓకే, ఇది తీసుకో. హాయ్ రియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లాక్డౌన్లో చాలామందికి ఎంతో టైం దొరికింది. అసలు ఈ లాక్డౌన్ని ఎవరు బాగా యూటిలైజ్ చేసుకున్నారబ్బా అని ఆలోచిస్తే మైండ్లోకి వచ్చే ఫస్ట్ పేరు నీదే రియా. థ్యాంక్ యూ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది చూస్తారని అండ్ ఇంత అప్లాజ్ వస్తుందని. అసలు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, అలాగే ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఈ పాండమిక్ వల్లనే వచ్చింది. డాడీకి జాబ్ పోయింది, సేవింగ్స్ కూడా అయిపోతున్నాయి అన్న టైంలో ఈ కాంపిటీషన్ గురించి తెలిసింది. అలా వచ్చే క్యాష్ ప్రైస్తో ఈ లాక్డౌన్ సర్వైవ్ అవ్వచ్చు అనుకున్నాను. డాడీకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ మోర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది చూస్తారని అండ్ ఇంత అప్లాజ్ వస్తుందని. నైస్. సో శ్రీనివాస్ గారు, రియా గ్రోత్ని మీరు దగ్గర నుండి చూశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫీలింగ్ అండి. రియా చాలా మంచి డాన్సర్. బట్ ఇలాంటి టైంలో తన డ్యాన్స్ వల్లనే మేము ఈ లాక్డౌన్ సర్వైవ్ అయ్యాము. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నారు కదా, మరి రియా ఎడ్యుకేషన్ గురించి మీరేం ఆలోచించారు? అఫ్కోర్స్ రియాని నేను బాగా చదివిద్దామని అనుకున్నాను. అండ్ తను ఏదంటే అది చదివిస్తాను కూడా, దానిలో డౌటే లేదు. మన పిల్లలకి చదువు ఒక్కటే కాకుండా వాళ్ళ టాలెంట్స్ అండ్ ఇంట్రెస్ట్కి కూడా సపోర్ట్ చేయాలి. మిగతాదంతా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఏం అవ్వాలి అనేది. మనం వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయకుండా ఉంటే చాలు. నైస్ అండి. కానీ డాన్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ కెరీర్ ఆప్షన్ అని అనుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకు కరెక్ట్ కాదు? ఇప్పుడున్న సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా కానీ గట్టిగా అనుకుని హార్డ్ వర్క్ చేస్తే చాలు. సూపర్. ఇప్పుడున్న పేరెంట్స్కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేమంటా అంటే, పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో కనుక్కోండి. వాళ్ళకి ఏమవ్వాలో డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్. మీరు జస్ట్ సపోర్ట్ ఇవ్వండి. అట్లని చదువు వదిలేమని కాదు. లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. సో ఆల్వేస్ ఒక బ్యాక్ ప్లాన్ కూడా ఉండాలి. నేను ఇట్లా నా పాపని డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయటం నా రిలేటివ్స్కి అస్సలు ఇష్టం లేదు. చుట్టుపక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఆఖరికి నా ఫ్రెండ్ కూడా నన్ను తిట్టాడు. అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అమ్మాయిని అమ్మాయిలాగా పెంచాలి. అసలే బయట రోజులు బాగాలేవు, మంచిగా చదివిపియు లేదంటే పెళ్లి చేసి పంపించే అని చాలా మాటలు అనేవాళ్ళు. జనరలీ స్పీకింగ్ మన దేశంలో 100లో 90% పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే, పిల్లలు బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదిస్తే పిల్లల లైఫ్ సెటిల్ అయిపోతుంది, హ్యాపీగా బ్రతుకుతారని అనుకుంటారు. కానీ రియాలిటీలో జస్ట్ బతుకుతారంతే, హ్యాపీగా ఉండలేరు. పిల్లలేమో వాళ్ళకి నచ్చింది చేయలేక, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక ఏవేవో కోర్సులు చేసి ఏదో ఒక జాబ్ అని జాయిన్ అయిపోతారు. అదే ఫ్లోలో పెళ్లి చేసుకుంటారు. దెన్ పిల్లలు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. చదువులు, ర్యాంకులు, కోర్సులు, జాబ్లు. అరే పిల్లలకి ఏమన్నా టాలెంట్ ఉందా? అది ఎంకరేజ్ చేద్దామని ఎవరికీ ఉండదు. అదేమన్నా తిండి పెడుతుందా, అసలు పనికి వస్తుందా అని వెటకారం చేస్తారు. క్రికెట్ అంటే మనకి ఇమీడియట్గా సచిన్ గుర్తొస్తాడు. డ్యాన్స్ అంటే మైకేల్ జాక్సన్, ప్రభుదేవా గుర్తొస్తారు. కానీ అలాంటి టాలెంట్ ఉన్న ఎంతోమంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ లేక. అదేదో వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసి పిల్లలు వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి సపోర్ట్ ఇచ్చుంటే ఈరోజు వాళ్ళ లైఫ్స్ వేరేలాగా ఉండేవి. టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూస్తూ ప్లేయర్స్ గురించి, వాళ్ళ గేమ్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ పాస్ చేస్తారు. అదే వాళ్ళ పిల్లలు క్రికెట్ ఆడుకుంటామంటే మాత్రం ముందు చదువుకో అంటారు. ఇంకెక్కడి నుండి వస్తారండి మంచి ప్లేయర్స్? ఏ ఫీల్డ్ అయినా సరే, ఫ్యాషన్ డిజైనింగ్, యాక్టింగ్, డాన్సింగ్, సింగింగ్, స్పోర్ట్స్ ఎక్సెట్రా, ఏదైనా సరే అది టాలెంటే. అండ్ ప్రొఫెషన్ కూడా అవ్వచ్చు. నార్మల్గా ఒక మనిషి సేఫ్ జోన్ కోరుకుంటాడు, రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయడు. ఏదో 10% పేరెంట్స్ రిస్క్ చేసి వాళ్ళ పిల్లలకి సపోర్ట్ ఇస్తారు. ఆ ఒక్క 10%లో మనకి సచిన్, ఎస్ఎస్ రాజమౌళి, విశ్వనాథన్ ఆనంద్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రభుదేవా లాంటి జంప్స్ ఉంటే మిగతా 90%లో ఇంకెంతమంది ఉండొచ్చు? ఈ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. మనిషి బ్రతకడం కోసం జాబ్ చేయాలనేది ఒక ఆప్షన్, అంతేకాని బ్రతకాలంటే జాబ్ ఒక్కటే చేయాలనేది మూర్ఖత్వం.
టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కొంచెం మోటివేషన్, ఒక చిన్న సపోర్ట్ మాత్రమే.